Hello dear friends, Namaste to you all. In the last class, in spoken English aspect, the first class we have successfully learnt it. In the first class, what we have learnt, the 10 kinds of words vocabulary lo, man first class నేర్చుకున్నాం. So do up here అని, so రకరకాల వర్డ్స్ సెంటెన్సెస్ ఫ్రేజెస్ ఎలా వాడాలో మనం లాస్ట్ క్లాస్లో డచ్ కరేజ్ అని, అంటే తాగిన మైకంలో వచ్చే ధైర్యాన్ని ఏమంటామని, ఇలాంటి పదాల యొక్క కలయికతో కూడిన ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 1లో మనం నేర్చుకున్నాం. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు లుక్ ఇన్ టు దాట్ ద సెకండ్ క్లాస్ ఇన్ ద సేమ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఆస్పెక్ట్ సెంటెన్సెస్లో సెకండ్ క్లాస్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. In this second class, one structure is here. Many times we could feel like that. మనం ఇలా చాలా సందర్భాల్లో ఫీల్ అవుతూ ఉంటాం. ఇది అయితే అది చేస్తాను. మనం చాలా సందర్భాలు అంటాం ఇది అయితే అది చేస్తాను, ఇది అయితే అది చేస్తాను, which is the first condition, first if condition. Today we are going to look into that. ద ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఈరోజు మొట్టమొదటి ఇఫ్ కండిషన్ నేర్చుకోబోతున్నాం ఇన్ అవర్ వాల్యూమ్ 4 పుస్తకంలో ఉన్నటువంటి ఇఫ్ కండిషన్స్ క్లాసెస్లో మనం ఫస్ట్ కండిషన్ చూస్తున్నాం. ఇది అయితే అది చేస్తాను. మనం చాలా సందర్భాలు ఫీల్ అవుతుంటాం, ఇది అయితే అది చేస్తాను. నేను పక్షి అయితే కాలా. నేను పక్షి అయితే గాల్లో ఎగురుతాను. నేను పక్షి కాలేదు, నేను పక్షి అయితే గాల్లో ఎగురుతాను. సో ఇలా మనం చెప్తూ ఉంటాం. నేను ముఖ్యమంత్రిని అయితే కాలా. ఒకవేళ అయితే నేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అయితే కాలా. ఒకవేళ అయితే నేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే ఏం చేస్తానో చెప్పాలా. నేనే ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తానో చెప్పాలా. నేనే శేఖర్ సార్ని అయితే ఏం చేస్తావో నువ్వు చెప్పాలా. అంటే ఇలా రకరకాలుగా వాక్య నిర్మాణం చేయడం మనకు రావాలా. ఈ రకరకాలుగా వాక్య నిర్మాణం చేయడం కోసం మనకు స్ట్రక్చర్ కావాలి. ఆ స్ట్రక్చర్ బోర్డు మీద రాశాను. ఇప్పుడు మనం ఎలా నేర్చుకుందామంటే వెరీ సింపుల్. ఇది అయితే అది చేస్తాను అంటే ఇది అయితే అది చేస్తాను. ఇది అయితే అంటే ఇక్కడ ఒక నౌన్ రావాలి, అది చేస్తాను అంటే వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. మరి ఇది అయితే అది చేస్తాను అంటే ద ఫస్ట్ ఇఫ్ కండిషన్. మనం ఫస్ట్ ఇఫ్ కండిషన్ నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఇఫ్ కండిషన్ అంటే ప్రజెంట్ కండిషన్. అంటే ఇది అయితే అది చేస్తాను. కమింగ్ టు ద స్ట్రక్చర్, హౌ ఇట్ ఈస్, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇఫ్ అనే ఒక పదాన్ని ఇఫ్తో స్టార్ట్ చేయాలి. ఇఫ్ రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్. If, I, we, you, they, he, she, it, all these subjective pronouns what we have. ఈ అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏమైతే మనకున్నాయో all the subjective pronouns what we have, irrespective of the number and gender, we could apply for one word which is nothing but were. Irrespective of the number and gender, we could apply one word which is nothing but were అనేది రావాలి. సో if all the subjective pronouns after that one were is here, which means if I were, if we were, if you were, if they were, if he were, if she were, if it were. అంటే ఇది అయితే వర్ తర్వాత ఒక నౌన్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే పక్షి అయితే. ఇఫ్ ఐ వర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేనే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని అయితే. ఇఫ్ యూ వర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నువ్వే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే. సో ఇఫ్ దే వర్, సో ఇలా అంటే ఒక నౌన్ రావాలి. దెన్ ఆఫ్టర్
all the subjective pronouns what we have, I, we, you, they, he, she, it, all the subjective pronoun. Noun tarvata వీటిని అప్లై చేయాలి. Then after all the subjective pronouns we could take the helping verb would అనే ఒక హెల్పింగ్ వర్బ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. వుడ్ తర్వాత వర్బ్ని ఎప్పుడు కూడా మనము బేస్ ఫామ్లోనే పెట్టాలి, అంటే V1 ఫామ్లో పెట్టాలి. ఇప్పుడు మొత్తం స్ట్రక్చర్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే పక్షి అయితే గాల్లో ఎగురుతాను. పక్షి కాలే కానీ అయితే. ఇఫ్ ఐ వర్, నేనే పక్షి అయితే, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్, నేనే ఒక పక్షి అయితే, ఐ వుడ్ గాల్లో ఎగరడం ఏమంటాం? ఫ్లై. ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై ఇన్ ద స్కై. సో లైక్ దట్ వన్. నేనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అని చెప్పాలా. సో అయితే ఇఫ్ ఐ వర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏమవుతావో చెప్పాలా? ఐ వుడ్. సో ఏమవుతావో చెప్పు. నేనే ముఖ్యమంత్రిని అయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కానీ అయితే. ఇఫ్ ఐ వర్ అయితే, ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేనే ప్రధానమంత్రిని అయితే, ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఐ వుడ్ గివ్ ద స్పెషల్ స్టేటస్ టు ద ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇస్తాను. అయితే ఇది అయితే అది చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ రావాలి, ఇఫ్ ఐ వర్ తర్వాత ఉన్నాడు. ఇఫ్ ఐ వర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, పిఎం ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, నేనే భారత ప్రధానమంత్రి అయితే ఏం చేస్తావు? అది రాయాలి. ఐ వుడ్ గివ్ టు ద స్పెషల్ స్టేట్. I would give to the special status for ఆంధ్రప్రదేశ్, ఏపీకి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తాను. నేనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే నేను స్పెషల్ స్టేటస్ ఇస్తాను. అయితే అది చేస్తాను. నువ్వే నా ఫ్రెండ్ అయితే క్షమిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నన్ను తిట్టావు, నువ్వు నా ఫ్రెండ్ కాదు, కానీ ఒకవేళ నువ్వే నా ఫ్రెండ్ అయితే నేను క్షమిస్తాను. ఇఫ్ యూ వర్ మై ఫ్రెండ్ ఐ వుడ్ ఎక్స్క్యూజ్ యూ మ్యాన్. సో ఇఫ్ యూ వర్ మై ఫ్రెండ్ ఐ వుడ్ ఎక్స్క్యూజ్ యూ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె డాక్టర్ అయితే, ఇప్పుడు సాయిలిఖిత డాక్టర్ అనుకుందాం. సాయిలిఖిత డాక్టర్ అయితే సత్యసాయి హాస్పిటల్స్లో పనిచేస్తుంది. సాయిలిఖిత డాక్టర్ అయితే సత్యసాయి హాస్పిటల్స్లో పనిచేస్తారు. సాయిలిఖిత ఎవరు? సాయిలిఖిత షీ. ఇఫ్ షీ వర్ ఏ డాక్టర్ షీ వుడ్ వర్క్ ఇన్ శ్రీ సత్యసాయి హాస్పిటల్స్. నేనే కలెక్టర్ అయితే అని చెప్పాలా. మేమే కలెక్టర్లం అయితే ఇలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఎలక్షన్ కమిషనర్ అయితే సో ఎలక్షన్స్ కండక్ట్ చేయను అంటే చేసి ఉండను, ఇలా ఏదో చెప్పొచ్చు. అంటే సో ఇలా ఇఫ్ వి వర్ సో మేము కలెక్టర్స్ అయితే ఇఫ్ ఐ వర్ ఏ కలెక్టర్, ఇఫ్ ఐ వర్ an IPS ఆఫీసర్, సో ఇఫ్ ఐ వర్ an ఇండియన్ సోల్జర్. సో ఇలా మీరు ఏదైనా చెప్పొచ్చు. అంటే ఇది అయితే అది చేస్తాను అని చెప్పాల్సి వస్తే దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. ఇఫ్ ఉండాలి, ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ వీ కుడ్ అప్లై ఫర్ వర్ ఈజ్ అ వర్డ్. సో చాలా సందర్భాల్లో చూడండి, ఐ వర్ అని ఎక్కడ మనకు కనపడదు ఇంగ్లీష్లో. వీ వర్ ఉంటుంది, యూ వర్ ఉంటుంది, దే వర్ ఉంటుంది. బట్ ఐ వర్ ఎక్కడ చూడం. హీ వర్, షీ వర్, ఇట్ వర్ ఎక్కడ కనపడదు. కానీ దిస్ ఈజ్ ద ఇఫ్ క్లాస్, ఇఫ్ కండిషన్. ఇది ఇఫ్ కండిషన్ కాబట్టి మనము వర్ అనే ఒక పదాన్ని మనం తీసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వీ కుడ్ అప్లై ఫర్ వర్. అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి అప్లై చేయొచ్చు. ఐ వర్ ఎక్కడ కనపడదు మనకు. కానీ మనము ఇక్కడ ఇఫ్ కండిషన్ కాబట్టి అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి వర్ అనేది అప్లై చేస్తాము.
వర్ తర్వాత ఒక నౌన్ రావాలి, తర్వాత ఆల్ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ వుడ్ తర్వాత వర్బ్ బేస్ ఫామ్లో ఉండాలి. ఇది స్ట్రక్చర్. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చిన వాల్యూమ్ 3లో పెట్టాను, ప్లస్ వాల్యూమ్ 4లో కూడా పెట్టాను. వాల్యూమ్ 3లో పెట్టాను, వాల్యూమ్ 4లో రెండు పుస్తకాల్లో కూడా దాంట్లో ఒక 25, దీంట్లో ఒక 25, అంటే దాదాపు 50 సెంటెన్స్ ఫార్మేషన్ మీకు 2 పుస్తకాల్లోనే పెట్టాను. వాల్యూమ్ 3లో పెట్టాను, వాల్యూమ్ 4లో కూడా పెట్టాను. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ 4 కదా మనం ఎక్స్ప్లెనేషన్లో ఉండేది. ఇప్పుడు వాల్యూమ్ 4లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కండిషన్ ఏంటి? ఇఫ్ ఐ వర్ ఒక నౌన్ వస్తుంది, ఐ వుడ్ వర్బ్ బేస్ ఫామ్లో రావాలి. సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ ఇచ్చాను చూడండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ ఐ వర్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేను ముఖ్యమంత్రిని అయితే ఏం చేస్తావో చెప్పు. మీరు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పు. అక్కడ మీకు బ్లాంక్స్ పెట్టాను చూడండి, అక్కడ మీకు బ్లాంక్స్ పెట్టాను, రాయండి మీరు అక్కడ. నెక్స్ట్ ఇఫ్ యు వర్ మై ఫ్రెండ్, నువ్వే నా స్నేహితుడైతే ఐ వుడ్ ఎక్స్క్యూజ్ యూ. So like that one. So if he were a teacher, he would teach very easily. సో ఇఫ్ హీ వర్ ఎ టీచర్, అతను ఉపాధ్యాయుడైతే చాలా ఈజీగా బోధిస్తాడు. నెక్స్ట్ ఇఫ్ వీ వర్ పొలిటీషియన్స్, మేమే రాజకీయ నాయకులం అయితే వీ వుడ్ నాట్ సపోర్ట్ ఫర్ ద బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేము రాజకీయ నాయకులమైతే ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ మేము సహకరించి ఉండేవాళ్ళం కాదు. సో లైక్ దట్ వన్. నెక్స్ట్ ఇఫ్ దే వర్ లవర్స్ దే వుడ్ నాట్ గెట్ మ్యారీ. సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను చూడండి అక్కడ. ఇఫ్ ఇట్ వర్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇట్ వుడ్ థింక్ అండ్ టేక్ ఎ గుడ్ డెసిషన్. నెక్స్ట్ ఇఫ్ హీ వర్ హియర్ ఐ వుడ్ ఆస్క్ హిమ్. ఇఫ్ హీ వర్ హియర్, అతను ఇక్కడ ఉంటే నేను అడుగుతాను. సో ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ ఐ వర్ ఎ డాక్టర్, ఇఫ్ ఐ వర్ ఎ లాయర్, ఇఫ్ ఐ వర్ ఎ టీచర్, ఇఫ్ షీ వర్ ఎ టీచర్. సో ఇలా మీరు ఏదైనా సెంటెన్స్ ఫార్మేషన్ మీరు చేయొచ్చు. అంటే ఇది అయితే అది చేస్తాను. ఇఫ్ ఐ వర్ ఒక నౌన్ వస్తుంది, ఐ వుడ్ ఒక బేస్ ఫామ్ ద వర్బ్ని మనము పెట్టచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్. ఇదే యాక్షన్ని పాస్ట్లో కూడా చెప్తుంటాం. ఇదే యాక్షన్ మనం పాస్ట్లో చెప్తూ ఉంటాం. అండ్ పాస్ట్లో ఎలా చెప్పాలో అంటే ఇది అయితే అది చేస్తాను, మరి ఇది అయ్యుంటే అది చేసుండేవాడిని, ఇది అయ్యుంటే అది చేసుండేవాడిని, ఇది అయ్యుంటే గతం, ఇది అయితే అది చేస్తానంటే ప్రజెంట్ యాక్షన్, ఇది అయితే అది చేస్తానంటే ప్రజెంట్ యాక్షన్, ఇది అయ్యుంటే అది చేసుండేవాడిని, ఇది అయ్యుంటే అది చేసి ఉండేవాడిని అంటే పాస్ట్. మరి పాస్ట్ యాక్షన్స్ ఎలా చెప్పాలో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. ఎందుకంటే ఎక్కువగా మీరు ఒకటేసారి బర్డన్ పడకండి. ఒక యాక్షన్ ఫస్ట్ క్లాస్లో వొకాబులరీ 10 నేర్చుకున్నాం, సెకండ్ క్లాస్లో ఇఫ్ కండిషన్ ఫస్ట్ కండిషన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ క్లాస్లో సెకండ్ కండిషన్ నేర్చుకున్నాం. అంటే గతం గురించి, ఇది అయ్యుంటే అది చేసుండేవాడిని, నువ్వు వచ్చుంటే నేను మాట్లాడి ఉండేవాడిని, అంటే నువ్వు రాలా, నేను మాట్లాడలే, నేను ముఖ్యమంత్రిని అయ్యుంటే కాలా, అయితే వేరు అయ్యుంటే వేరు. నేను ముఖ్యమంత్రిని అయ్యుంటే ఇలా, నేనే ప్రధానమంత్రిని అయ్యుంటే కాలా, అయ్యుంటే నువ్వు నన్ను గిచ్చుంటే నేను కొట్టుండేవాడిని, అంటే నువ్వు గిల్లలా, నేను కొట్టలా, రెండూ జరగలే. నువ్వు నాతో మాట్లాడుంటే నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుండేవాడిని, అంటే నువ్వు నన్ను మాట్లాడలా, నీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలా. నేనే ప్రధానమంత్రిని అయ్యుంటే ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చుండేవాడిని, అంటే నేను ప్రధానమంత్రి కాలా, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, అంటే రెండూ జరగలే. అంటే గతంలో అయ్యి ఉంటే అది చేసి ఉండేవాడిని, ఇది చేసి ఉండేవాడిని, నేనే కానీ అక్కడ ఉండుంటే ఆ కథ వేరేలాగా ఉండేది. ఇలా మనం చాలా సందర్భాలు చెప్తూ ఉంటాం కదా. ఈ పాస్ట్ యాక్షన్స్ని ఇఫ్ కండిషన్స్తో ఎలా చెప్పాలో నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మీట్ యూ సూన్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ టైమ్ టు ఆల్. జై హింద్.